పౌలు అన్నాడు తిమోతితో, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడివి కమ్ము అన్నాడు. పౌలు గారే చెప్పాడు ఫిలిప్పి 3:13లో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని. బలమిచ్చేది దేవుడే, ఆయన కృపతో మనకు బలం. బలపరిచేది దేవుడే. ఈ ఉదయకాలం ఆయనిచ్చే బలం అందరికీ కలుగునుగాక. మరొక మాట అన్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అని. సమాధానం నిజమైన ఆశీర్వాదం కదా. మనిషి నెమ్మదిగా క్షేమంగా బ్రతకటం నిజమైన ఆశీర్వాదం కదా. ప్రియులారా, ఈనాడు ఎన్ని కుటుంబాల్లో అసమాధానం అండి. ₹1,00,00,000 విల్లా ఉంటే సరిపోతుందా? అందులో సమాధానం ఉండాలంటారా? ₹2,00,000 ఖరీదు చేసే మంచం ఉంటే సరిపోతుందా? ఆ మంచం మీద పడుకున్న నీకు నిద్ర పట్టాలంటారా? ఎన్ని ₹1,00,000 నీకుంటే సరిపోతుందా? శరీరానికి మంచి ఆరోగ్యము నెమ్మది కావాలంటారా? మీరు ఒకసారి ఆగి ఆలోచించండి. ఏవో ఈ పైకి మేము కలిగి ఉన్నాం అనుకుంటూ నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యాలు ఇవి లేకపోతే ఏం ప్రయోజనం? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉంటే చాలన్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండి ఏం ప్రయోజనం? నెమ్మది కావాలి, సమాధానం కావాలి. ఎవరిస్తారు ఈ సమాధానం? యేసయ్యే. యేసయ్యే సమాధానం ఇస్తాడు. ప్రభు అన్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అన్నాడుగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో. మరి బిడ్డ, దేవుడిచ్చే సమాధానం నీకు కావాలా? నువ్వు ఆయన బిడ్డగా ఉండు, ఆయన సమాధానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకో, ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే సమాధానం. ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే నెమ్మది, శాంతి. అది లేకుండా ఏదో డబ్బు కలిగి ఉన్నాం, అది కలిగి ఉన్నాం, ఇది కలిగి ఉన్నాం అంటే అది ఆశీర్వాదం ఎట్లా అవుతుంది? ఒకవేళ భౌతికపరమైనటువంటి దీవెనలాగా కనపడినా, అది కూడా దేవుడిచ్చే దీవెనే అయినా నిజమైన ఆశీర్వాదం సమాధానం, నెమ్మది. చిన్న పొరపాటు ఉంటే సరిచేసుకో, ఆయన బిడ్డగా మారు, నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టు. ఆయన నీకు ఈ 2 ఇస్తాడు. బలాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇచ్చి నిన్ను దీవిస్తాడు.